ప్రత్యేకించి మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పెన్షన్ విషయంలో మీ నిర్ణయాన్ని స్పష్టం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. వర్గీకరణ విషయం 22 సంవత్సరాలుగా అది కేంద్ర స్థాయిలో ఇప్పటికి పరిష్కారం కాకుండా ఉన్నది. ప్రధానంగా అన్న శ్రీహరన్ గారికి దాని విషయంలో ఒక స్పష్టత ఉన్నది. మన మంత్రివర్యులకు కూడా తెలుసు కాబట్టి ఆ విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇక మూడో అంశం, ఈరోజు మా ఉప్పు కులాలైనటువంటి మా వాళ్ళకి ఆర్టీఓ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్లు రావట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా మా ఉప్పు కులాలను ఆదుకోవాలని చెప్పి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ జాబితాలో సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో మాదారి కుర్వా మాదాసి కుర్వా ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి కులం, ఆ కులాన్ని ఈ రోజు మహబూబ్నగర్ లో ప్రత్యేకించి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఆ సర్టిఫికెట్లు రాకపోవడం వల్ల అసలు వాళ్ళ జాతే కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు జాబితాలు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వారిని గుర్తించి ప్రభుత్వం ఖచ్చితంగా వారు ఎస్సీ ఉన్నారా లేరా అని గుర్తించి వారికి ఆ సర్టిఫికెట్లు వచ్చే విధంగా వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈ రోజు ప్రధానంగా మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అంశం, మీరు ఈ రోజు ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నారు, అమలు జరుగుతూ ఉన్నాయి. కానీ మా దరిదాపులకి రావటం లేదని మాకు అనిపిస్తా ఉంది. 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇవాళ సబ్ప్లాన్ నిధులు కానీ, దయచేసి మీరు కోరుకుంటున్నటువంటి బంగారు తెలంగాణ ఏదైతే ఉందో ఇవన్నీ మా దరిదాపులకు చేరినప్పుడు మాత్రమే నిజంగా మీరు ఆశిస్తున్నటువంటి బంగారు తెలంగాణ వస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఆ బంగారు తెలంగాణలో మా జాతి ఉప్పు కులాలని భాగస్వాములు చేసినప్పుడు మాత్రమే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇవాళ తెలంగాణలో దళితుల అభివృద్ధి జరగాలంటే, దళితులు బాగుపడాలంటే, పేద వర్గాలు ఇవాళ సమాజంలో తలెత్తుకొని తిరగాలంటే భూమి ఉంటేనే ఆ భూమి ద్వారా ఆర్థికంగా ఎదుగుతారు, చదువుకునేటటువంటి అవకాశాలు వస్తాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మేము ఎవరికంటే తక్కువ కాదనేటటువంటి ఒక ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు మీరు అనుకుంటున్నటువంటి బంగారు తెలంగాణలో మా భాగస్వామ్యాన్ని మీరు తీసుకురావాలని చెప్పి కూడా మంత్రివర్యులను కోరుతా ఉన్నాం. ఈ అంశాల మీద ఇవాళ స్పష్టంగా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ప్రతినిధులుగా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వస్తారని భావించాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేశాము. కానీ అనివార్య కారణాలు తెలియదు, ఎందుకు రాలేదో. కానీ మీరు ఇక్కడికి వచ్చినటువంటి మీ 3 మంత్రివర్యులు ఖచ్చితంగా వీటి మీద స్పష్టత ఇవ్వాలా. ఆ స్పష్టత ఇస్తేనే మాదిగలందరం కూడా ఇక్కడ నుంచి కదులుతాం ఉప్పు కులాలు. లేకపోతే మీరు కూడా మాతో పాటు